అందరికీ. పెరుగు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నాకైతే పెరుగు అంటే చాలా ఇష్టం. నాకు అన్ని ఫుడ్స్ పెట్టి ఒక సైడ్ పెరుగు, ఒక సైడ్ పెట్టి నీకు ఏది కావాలి అంటే నేను పెరుగే చూస్ చేసుకుంటాను. సో అలాంటిది ఈ మధ్యన డైరీ కర్డ్స్ హెల్తీ కాదు అని అనటం వల్ల సో దానికి రీప్లేస్మెంట్గా వీగన్ కర్డ్స్ చాలా వచ్చాయి. అలాంటి ఒక వీగన్ కర్డ్ రెసిపీని పీనట్ కర్డ్. సో ఈ వీడియోలో పీనట్ కర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఆల్రెడీ మీకు చూపించినట్టు ఒక 4 hours పీనట్స్ని నానబెట్టుకోవాలి. దాని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. 4 hours కన్నా ఎక్కువ నానకూడదు, అలానే తక్కువ కూడా నానకూడదు. కరెక్ట్గా 4 hours 4.5 hours మ్యాక్స్ నానితే చాలు. దాని తర్వాత మిక్సీ పట్టేసి దాన్ని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మనకు మామూలుగా పాలు ఎలా వస్తుందో ఇలాగా చాలా వైట్గా ఉంటుంది పాలు. మీ దగ్గర మస్లిన్ క్లాత్ ఉంటే చాలా ఈజీగా స్ట్రెయిన్ అయిపోతుంది. బాగా స్ట్రెయిన్ చేసేసుకున్నాక మనకు పాలు ఎంత ప్యూర్గా ఉందో అలా కనిపిస్తుంది. చూడండి, నిజం పాలేమో అని అనిపించింది. నేను ఫస్ట్ టైము సాత్విక్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర పీనట్ మజ్జిగ ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీకు అసలు డిఫరెన్సే తెలియదు మజ్జిగ చేసుకుంటే మాత్రం. ఇప్పుడు మనకు పీనట్ మిల్క్ వచ్చేసింది. ఆ మిల్క్ని మనం కాంచుకోవాలి. మామూలు పాలు ఎలా కాంచుకుంటామో అలా కాంచుకోవాలి. ఒక పొంగు రావాలి, అంతవరకు కాంచుకుంటే సరిపోతుంది. చూసారా, పీనట్ మిల్క్ నార్మల్ డైరీ మిల్క్ అన్న డిఫరెన్స్ కూడా తెలియట్లేదు కదా, అలానే పొంగుతుంది. సో ఇది కొంచెం బాగా పొంగాక చల్లారి చేసుకోవాలి. కంప్లీట్గా చల్లారాక నెక్స్ట్ మనం ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఇది బాగా చల్లార్చుకోవాలి. వెంటనే వేసేసుకున్నా ఓకే, మనం ఎక్కువసేపు అలానే పక్కన పెట్టకూడదు. ఇక్కడ చూసారు అప్పుడే కొంచెం గట్టిపడిపోయింది. ఇది ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకొని ఇప్పుడు చిల్లీ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ చిల్లీ స్టిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా చిల్లీ ఉంటే బాగుంటుంది, లేకుంటే డైరెక్ట్గా ఒక చిల్లీస్ని ఒక స్లిట్లో చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్ ఒట్టి చిల్లీ స్టిక్స్ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక హ్యూమిడ్ ప్లేసెస్లో పెట్టాలి. లైక్ ఓవెన్లో కానీ అలాగా కొంచెం అలాంటి ప్లేసెస్లో పెడితే ఒక 12 hours తర్వాత చూసారా పెరుగు తయారైపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.